వెల్కమ్ టు నమితా న్యూస్. రాజకీయ కోణంలో కాకుండా ప్రాంతీయవాదులుగా ఆలోచించి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని నిలబెట్టుకుందాం. అన్నమయ్య జిల్లా కేంద్రంను తరలించాలనే ప్రయత్నంను అడ్డుకుంటూ రాయచోటి పట్టణంలో జిల్లా కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటే రాయచోటి అభివృద్ధి పదంలో ఉంటుందని, స్వార్థ రాజకీయాలు మాని పార్టీలకు అతీతంగా సమిష్టి కృషి చేసి రాయచోటిలోని జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సిబ్బాల విజయభాస్కర్ అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సాధన కమిటీని స్థాపించి రాయచోటిలో 84 రోజులు పార్టీలకు అతీతంగా దీక్షలు చేశారని, అన్ని తాలూకాల నుంచి వారి వ్యక్తిత్వాలను అడిగి తెలుసుకొని రాయచోటి జిల్లా కేంద్రమైతే చుట్టుపక్కల ఉన్న 20 మండలాలకు అనుకూలంగా ఉన్నందున జిల్లా కేంద్రం చేస్తే కరువు ప్రాంతమైన రాయచోటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న విషయం గుర్తుకు తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు కూడా సమిష్టిగా కృషి చేసి జిల్లా కేంద్రం తరలిపోకుండా ఇక్కడే శాశ్వత భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మాజీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సంజీవ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ పొద్దు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న గునిగుండు రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కలిసి గౌరవ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని పిలిపించి వాళ్ళ సమస్యలు కొన్ని డిమాండ్లు గౌరవ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ముందర పెట్టారు. ఏం పెట్టారంటే, మన చెన్నముక్కపల్లెలో ఒక డిపో కానీ, బస్టాండ్ కానీ, తర్వాత కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక సిటిల్ కోర్టు కానీ, ఒక పార్కు విషయం కానీ, కొన్ని ఇండస్ట్రియల్ కావాలా మాకు, మీరు మంత్రిగా ఉన్నారు, మాకు ఇంతకుముందు జిల్లా రాకముందు గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి కృషి వల్ల జిల్లా తీసుకొచ్చారు, దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపార రంగా రాయచోటి అభివృద్ధి చెందాలనే ఒక కారణంతో ఈ పొద్దు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరం కలిసి నిన్న గుంగుంటూరులో పెట్టి గౌరవ మంత్రి గారికి వీళ్ళంతా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే, ఇది జిల్లా సచివం శ్రీకాంత్ రెడ్డి కాదు, రాజంపేట, కోడూరు అట్లా మిట్ట ప్రాంతం ఉన్నాయి, రాయచోటి ఈ మదనపల్లె పీలేరు దగ్గరగా ఉందనే ఉద్దేశంతో రాయచోటి జిల్లా ఇచ్చినారు. ఇది కాదు. ఒకటి, గౌరవ మంత్రి గారు మీరు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఇక్కడ రాయచోటి ప్రజలకు కానీ వైఎస్ గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాయచోటికి ఇచ్చి ప్రజలకు ఎంత మేలు చేయాలనో అంత మేలు చేసేదానికి శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత కృషి చేశారంటే, ఒక విషయంలో కాదు, ఇప్పుడు మీరు అన్నారు మీరు అన్ని అద్దెలు కట్టుకుంటా బాడిగలు ఇస్తాను రోజునే. ఇప్పుడు మనకు తాత్కాలికంగా జిల్లా ఇచ్చినప్పుడు నాకు కొన్ని కట్టుకోలేనప్పుడు కొన్ని బాడిగలు తీసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేదానికి 18 ఎకరాలు గొల్లపల్లె రూట్లో ఇచ్చినాడు. దీన్ని మీరు ఎందుకు ముందుకు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉంది కదా మీ దగ్గర, మీరు దానికి నిధులు తీసుకొచ్చి మీరు ఆల్రెడీ జీవో ఇచ్చి ఉన్నారు, దీనికి అంతా 96 ఎకరాలు ఇచ్చారు. మీరు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవడం లేదు? దాన్ని ఎందుకు మీరు డెవలప్ చేయకూడదు అనుకుంటారు? డెవలప్ చేయండి. అన్నమయ్య జిల్లా రాయచోటి వెళ్ళడం వల్ల మీరు రాయచోటి వాసులు, మేము రాయచోటి వాసులం, అందరం ఆనందపడతాం కదా. మీరు ఎంతసేపు ఉన్నా ఆ పొద్దు మీ చంద్రబాబు నాయుడు గారు మదనపల్లెలో జిల్లా చేస్తామన్నారు, రాజంపేటలో జిల్లా చేస్తామన్నారు. ఈ పొద్దు మీరు గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మీరు సీఎం దగ్గర పోయి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాయచోటి డెవలప్ విషయంలో కానీ, ఒక ఇండస్ట్రియల్ దాంట్లో కానీ, ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి గారు తెచ్చినట్టు కలెక్టర్ ఆఫీస్ కొని దాన్ని డెవలప్ చేసేదాన్ని కానీ, ప్రతి డెవలప్మెంట్కు ఇన్ని వేల కోట్లు తెచ్చి మీరు చేయొచ్చు కదా. మీరు ఏముంటున్నారు పొద్దునకులు, జిల్లా అయితే పోనేను, నేను రాయచోటి వాసునే అంటున్నారు. నేను చెప్పేది ఏమంటే, మీరు ఫస్ట్ ముందు ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఒక మేలు జరగాలంటే రాయచోటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాల. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. నేను చెప్పేది ఏమి, మీరు ఇండస్ట్రీ తేవడం వల్ల కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టడం కానీ, ఒక గవర్నమెంట్ ఏదో ఒకటి తేవడం వల్ల 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, 10 మంది మేలు జరుగుతుంది. అందుకని మీరు ఇంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రజలకు కానీ, మేము వైసీపీ వాళ్ళు కూడా మీకు సహకరిస్తామంటున్నాం. మీరు రాయచోటి డెవలప్ చేయండి, తీసుకురండి, కలెక్టర్ ఆఫీస్ కట్టండి, ఇంకా ఎన్నో ఆఫీసులకు అవకాశం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెవలప్ చేయండి. దానికి సంపూర్ణంగా మేము సహకరిస్తాం.
శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చేయలే అంటారు, ఎవరు ఏం చేయలే అంటారు. మీరే చేయండి, మీరే తెచ్చి రాయిచూటి తెచ్చి ఈ బిల్డింగ్ కట్టింది రాంప్రసాద్ రెడ్డి గారు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ జిల్లా అనౌన్స్ చేశారు, ఇక్కడ రూములు లేవు, అక్కడ కట్టిన డైట్లు అవి కట్టిన దాంట్లో కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు పెట్టినారు, వాస్తవమే. నిన్న మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళతో ఏమంటారు, ఒక పోలీసు వ్యవస్థ వచ్చి నాతో మాట్లాడినారు అన్నారు. రాయచూటి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏం టికెట్లు లేవు. ఇప్పుడు సిబ్బాల దగ్గర శ్రీకాంత్ రెడ్డి గారు ఇన్ని వేల ఎకరాలు తెచ్చి పెట్టినాడు, దాంట్లో డెవలప్ చేయండి. దాంట్లో చేయకపోతే రాయచూట్లో ఎక్కడుంది ఎతకండి, ఎతికి చేయండి, మేము ప్రతి దానికి సహకరిస్తాం. మీరు అది చేయకుండా కేవలం జిల్లా మీద సుట్టు పెట్టి వ్యక్తిగతంగా శ్రీకాంత్ రెడ్డి మీద మాట్లాడుతూ, నేను ఒకటే చెప్తున్నాను, మీరు కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ రాయచూటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన జిల్లా తెచ్చి ఒక డెవలప్మెంట్ తెచ్చి ఎన్నో కార్యక్రమం చేశాడు. అది ఒకరికి చెప్పేది కాదు, 10 ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా చేయండి, మేము చేసినాం, మీరు కూడా చేయండి. ప్రజలకు ఇది చేసినాం, నేను ఒక ఇండస్ట్రీ తెచ్చిన ప్రజలకు ఒక ఇది చేస్తాడా, ఒక ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి గారు తెచ్చారు కదా, దాని జీవో మీద మీరు తెచ్చి కట్టండి. అట్లా వాళ్ళకు కొన్ని ఉపాయాలు పరుగుతాయి. కొన్ని ఒకటే కదా, ఇట్లాంటి 100 ఉన్నాయి మీకు చేయాలంటే. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో మీరు మంత్రిగా ఉన్నారు, ఏమి చెప్తే జరగవు చెప్పండి. రాయచూటిలో ఇంతవరకు ఈ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కలెక్టర్ ఆఫీస్కి పోను ఆటో వాడు ఒక 80 రూపాయల నుంచి 150, 200 అడుగుతున్నాడు. మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఒక్క బస్సు పెట్టండి, టౌన్ సర్వీసు. ప్రజలకు మేలు కాదా, మేలు అయ్యే పని కాదా? ప్రజలకు మేలు అయ్యే పని ఒకటి చేయలేకుండా మా శ్రీకాంత్ రెడ్డి మీద, మా జగన్ మీద మాట్లాడడం ఏముందండి రాంప్రసాద్ రెడ్డి గారు? నేను చెప్పేది ఏమంటే, ప్రజలకు మేలు అయ్యేది మీరు చేయండి. బస్సు పెట్టండి, ఫ్రీ బస్సు పెట్టండి, ఒకటి టౌన్ సర్వీస్ బస్సు పెట్టండి, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు చేయండి, ప్రజలకు కావాల్సిన ఇండస్ట్రీలు తేండి, ప్రజలకు కావాల్సినవన్నీ తేవండి. ఏమి తేకుండా మిథున్ రెడ్డి ఇట్లా చేసినాడు, శ్రీకాంత్ రెడ్డి ఇట్లా చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు. మీరు మంత్రి కేంద్రంలో మన రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండి ఏమి చేస్తే మీకు మేము సహకరించము. వైసీపీ తరఫున కూడా మా శ్రీకాంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పాడు, మీకు సహకరిస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి. ఒకవేళ పడి మా ఊళ్ళో నిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో చెప్తున్నాడు, ఏమని పట్టాలు ఇస్తే అన్ని డూప్లికేట్ పట్టాలు ఉన్నాయి, ఎంఆర్ ఆఫీసులో మొత్తం ఇది చేశారు అన్నారు. మీరు మంత్రే కదా, ఒక ఎస్పీతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఒక సీఏని ఎంఆర్ఓని వేసి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి కేసు కట్టండి, మేము సహకరిస్తాం. అది పోనించి ఊరికే నిందలు వేయడం తప్ప ఏం చేస్తున్నారు మీరు? మీ చేతిలో మంత్రి, మీరు మంత్రి కదా, మీరు పవర్ఫుల్ మంత్రి, పవర్ఫుల్ ఉన్నారు. మీరు పోతే చంద్రబాబు నాయుడు పలుకుతున్నారు, లోకేష్ పలుకుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పలుకుతున్నారు. నేనేం చెప్తున్నాను, మీరు ఎంఆర్ ఆఫీసులో అవినీతి జరిగింది అంటున్నారు కదా, ఒక రిజిస్టర్ ఆఫీసులో 40 కోట్లు ఎదగపోయినా అని చెప్తున్నారు కదా. మీరు కమిటీ వేయండి, ఎందుకు ఎవరు ఇచ్చినారు, ఎందుకు చేశారు, ఎందుకు రాయచూటిలో భూములు విలువ పెరిగినాయి అని మీరు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, జిల్లా కేంద్రాన్ని మార్చుతున్నామని వస్తున్న వార్తలు దాని మీద పెట్టడం అయినది. నిజానికి ఆ వద్దు 13 జిల్లాలు చేసే వద్దు అన్ని పార్లమెంట్ చెక్బందీల్లో జిల్లాలు చేయడం జరిగింది. ఒక్క రాయచూటిని మాత్రమే చుట్టుగారం 20 మండలాలకు అనుకూలంగా ఉంది. రాజంపేట సబ్ డివిజన్ అయింది, మదనపల్లె సబ్ డివిజన్ అయ్యి ఉండే అప్పటికే. ఇవి పెడితే మదనపల్లె పెడితే రాజంపేట వాళ్లకు కోడూరులకు దూరం అని, మదనపల్లె పెడితే రాజంపేట కోడూరులకు దూరం అని, రాజంపేట పెడితే తమ్మలపల్లె పీలేరు మదనపల్లెలకు దూరం అని. రాయచూటి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది, సెంటర్లో ఉంది, అందరికి అందుబాటులో ఉంటుంది. రాజంపేట అయితే 22 నుంచి 23 కిలోమీటర్ ఘాట్ రోడ్ ఉంది. పోయి వచ్చేదానికి ఆర్టీసీ బస్సులకైతేనేమి, ప్రైవేటు బండ్లకైతేనేమి, ఏరి కార్కైనా కూడా ఇంధనం ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది. సంవత్సరానికి కోట్లల్లో ఆర్టీసీకి నష్టం వస్తుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది, శ్రీకాంత్ రెడ్డి గారితో కలిసి. జిల్లా రావడానికి ప్రత్యేకంగా కృషి చేసింది శ్రీకాంత్ రెడ్డి గారు. ఆ బుద్ధు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ దగ్గరికి మమ్మల్ని అందరినీ తిప్పి జిల్లా కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ మా అందరం తీసుకుపోయి మ్యాప్ను తయారు చేసి, ఇట్లా ఈ 30 మండలాలు అనుకూలంగా ఉన్నాయి, 20 మండలాలు రాయచూటి దగ్గరలో ఉన్నాయి, రాయచూటి ఏ జరిగినా కూడా సెంటర్ పాయింట్గా ఉంటుందని ఆ బుద్ధు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే సెంటర్ అయితే పీలేరు వస్తుంది కూడా అన్నాడు. లేదు సార్, పీలేరు గ్రామ పంచాయతీ అంటే
లేదంటే ఇప్పుడు ఆ రాజధాని కట్టింది కూడా గ్రామ పంచాయతీలో మీకు తెలుసా అని అన్నాడు. మళ్ళీ మ్యాప్ తీసుకుపోయి ఇట్లా రాజంపేట ఇన్ని చూపించే కోడూరుకు రాజంపేటకు మధ్యలో ఘాట్ ఉన్నది, రాజంపేటకు ఘాట్ ఉన్నది, రాయచోటి హెడ్ క్వార్టర్ సెంటర్ అవుతుంటే ఆ తర్వాత దానికి అనుకూలంగా స్పందించి ఆ బుద్ధు శ్రీకాంత్ రెడ్డి గారు చాలా నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేమి, ధనుంజయ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితేనేమి, ప్రతి ఒక్కరు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, డీజీపీ గారికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పి రాయచోటిని సబ్ డివిజన్ కాని దాన్ని ఆర్డీఓ ఆఫీస్ లేకపోయినా కూడా రాయచోటిని హెడ్ క్వార్టర్ చేసి జిల్లా చేయడం జరిగింది. జిల్లా చేస్తూనే ఈ జిల్లాని వెంటనే పర్మనెంట్ ఆఫీసులు కట్టాలని స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి గారు కలెక్టర్తో కూర్చొని తొందరగానే కోడ్ రావడము, ఎలక్షన్లు జరగడము, అది జరగడంతో ఇవన్నీ నిలిచిపోయినాయి. దయవుంచి రాయచోటిని రాజకీయ కోణంలో కాకుండా మనమంతా ఒక ప్రాంత వాసులము, పార్టీలు ఎన్నన్నా ఉన్ని, ఏ పార్టీలన్నా ఎట్టన్నా ఉన్ని, మనమందరం కూడా మన రాయచోటి నియోజకవాసులం కాబట్టి మన రాయచోటిని మరో జిల్లాకు మనకు అనుసంధానం చేయకన్నా మన రాయచోటిని జిల్లాగా ఉంచాలని మన రాయచోటి నియోజకవాసులుగా మేమందరం కూడా కోరడం జరుగుతున్నది. ఎందుకంటే ఆ బుద్ధు 13 జిల్లాలు కేటాయించడంలో అన్ని పార్లమెంట్ చెక్బందీలో జిల్లాలు చేశారు. ఒక రాయచోటిని మాత్రమే రాయచోటిని సెంటర్ పాయింట్ చేసి రాజంపేట పార్లమెంట్ అయితే కూడా రాయచోటిని చేయడం జరిగింది. కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా మనమంతా రాయచోటి వాసులుగా రాజకీయాలకు అతీతంగా రాయచోటిని మీద ప్రేమ చూపాలని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అబుద్దు చంద్రబాబు నాయుడు గారు రాయచోటికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, దీన్ని హెడ్ క్వార్టర్లో పెడతామన్నారు, రాజంపేటను జిల్లా చేస్తామన్నారు, మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు. అబుద్దు ఆయన ఓట్ల కోసం ఎన్నన్నా చెప్పి ఉండొచ్చు, కానీ రాయచోటి మీదే ఎటువంటి కక్ష కార్పణ్యాలు చూపకన్నా రాయచోటిని జిల్లాగానే ఉంచాలని మా అందరి కోరిక. ఈ బుద్ధు రాయచోటి నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వడం అందరం సంతోషిస్తున్నాము. కానీ దానికి తగినట్టుగా పర్మనెంట్ ఆఫీసు, పర్మనెంట్ కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, ఎస్పీ ఆఫీస్ అయితేనే అన్ని ఆఫీసులు తీసుకొని వచ్చి రాయచోటిని మరింత డెవలప్మెంట్ చేస్తే భవిష్యత్తులో రాయచోటిని తీసేసే కోణం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ స్థలాలన్నీ కేటాయించి పెట్టినారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఇది రాజకీయ కోణంలో కాకుండా దయ ఉంచి రాయచోటిని జిల్లాగా ఉంచాలని మీ అందరం కూడా కోరడం జరుగుతున్నది. మరొక్క మారు రాజకీయ దురుద్దేశంతో కాకుండా మనమందరం కూడా ఒక ప్రాంతీయ వాసులుగా పార్టీలకు అతీతంగా మనందరం కూడా పోరాటం చేయాలని ఉంది. ఆ బుద్ధు 84 రోజులు ఎంతోమంది దీక్ష కూర్చున్నారు. వాళ్ళందరి కృషి, జిల్లా కోసం ఒక సంఘాన్ని, కమిటీని ఏర్పాటు చేసి సంఘన కమిటీ సభ్యులందరూ కూడా పోరాటంతో శ్రీకాంత్ రెడ్డి గారి కృషి, ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి మనమందరం కూడా. ఈరోజు జిల్లా ఈ 3 సంవత్సరాలు అవుతుంది. పర్మనెంట్ వెంచర్ ఆఫీస్ ఇంతవరకు కూడా లేవు, కేవలం టెంపరవరీ ఆఫీసుల్లోనే ఓడుకుంటున్నాము. ఇప్పుడు కూడా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఇక మీదట రాజకీయ కోణంలో లేకుండా రాయచోటి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి పర్మనెంట్ ఆఫీసులు తెస్తే ఈ జిల్లాను తీసేయాలనే ఆలోచన ఎవరికి రాబోదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము ఇక్కడ వెంటనే పర్మనెంట్ ఆఫీసులు శాంక్షన్ చేయాలని కోరడమైనది.